శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి సిరివిజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం తిథి బహుళపక్షం సప్తమి మే 19 ఉదయం 6:11 నుండి మే 20 ఉదయం 5:52 వరకు. బహుళపక్షం అష్టమి తిథి క్షయ మే 20 ఉదయం 5:52 నుండి మే 21 ఉదయం 4:55 వరకు. బహుళపక్షం నవమి మే 21 ఉదయం 4:55 నుండి మే 22 ఉదయం 3:22 వరకు. నక్షత్రం ధనిష్ట మే 9 సాయంత్రం 7:29 నుండి మే 20 రాత్రి 7:32 వరకు. శతభిషం మే 20 రాత్రి 7:32 నుండి మే 21 సాయంత్రం 6:52 వరకు. కరణం భవ మే 19 సాయంత్రం 6:06 నుండి మే 20 ఉదయం 5:52 వరకు. బాలవ మే 20 ఉదయం 5:52 నుండి మే 20 సాయంత్రం 5:25 వరకు. కౌలవ మే 20 సాయంత్రం 5:25 నుండి మే 21 ఉదయం 4:55 వరకు. తైతుల మే 21 ఉదయం 4:56 నుండి మే 21 సాయంత్రం 4:13 వరకు. శుభకాలం అభిజిత ముహూర్తాలు ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. అమృతకాలము ఉదయం 9:15 నుండి ఉదయం 10:52 వరకు. బ్రహ్మముహూర్తం ఉదయం 4:10 నుండి ఉదయం 4:55 వరకు. అశుభకాలం రాహువు మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 5:02 వరకు. యమగండం ఉదయం 8:59 నుండి ఉదయం 10:36 వరకు. గులిక మధ్యాహ్నం 12:12 నుండి మధ్యాహ్నం 1:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి ఉదయం 9:12 వరకు. తిరిగి రాత్రి 11:05 నుండి 11:50 వరకు. వర్జ్యం రాత్రి 2:34 నుండి ఉదయం 4:08 వరకు. చంద్రమాసం అమాంత వైశాఖము పూర్ణిమాంత జ్యేష్ఠము శక సంవత్సరం వైశాఖము 30 1947. నేటి రాశి ఫలాలు. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారి రోజువారీ జాతకం. మేషరాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ఈరోజు మీరు ప్రత్యేకమైన వ్యక్తితో ప్రేమ సంబంధంలోకి వెళ్ళొచ్చు. మీరు చేసే ప్రయత్నాలన్నింటిలోనూ మంచి విజయం సాధిస్తారు. వ్యాపారులకు ఈ రోజు నుంచి మంచి లాభాలు వస్తాయి. యువతకు ఉద్యోగానికి సంబంధించిన కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. ఆఫీస్లో మీ కష్టాన్ని చూసి బాస్ సంతోషిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించే అవకాశం ఉంది. ఈరోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు వినాయకుడికి లడ్డు నైవేద్యంగా సమర్పించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు ఒక పెద్ద మనిషిని కలిసే అవకాశం పొందుతారు. దీంతో మీ ఆలోచనలో సానుకూల మార్పులు వస్తాయి. వివాహిత యువతకు మంచి ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది. ఈరోజు డబ్బును తెలివిగా వాడాలి. వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలు వస్తాయి. విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షలో రాణించే అవకాశం ఉంది. ఉద్యోగులు కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు. దీంతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు గణేష్ చాలీసా పఠించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తోంది. మిథున రాశి రోజువారీ జాతకం.
మిథున రాశి వారిలో వివాహితులకు ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. నూతన వధూవరులు తమ జీవిత భాగస్వాముల నుండి కొన్ని శుభవార్తలు వింటారు. మీ ప్రేమ జీవితంలో అనేక శృంగార అవకాశాలు మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీరు సాధారణ కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. వ్యాపారులకు ఈరోజు మంచిగా ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికలను చర్చించి వాటిని నిజం చేసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. పనిలో మీ ఏకాగ్రత పెరుగుతోంది. ఈరోజు మీకు 86% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు వినాయకుడికి దుర్వా సమర్పించాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తోంది. కర్కాటక రాశి రోజువారీ జాతకం. కర్కాటక రాశి వారికి ఈరోజు గొప్ప ఫలితాలు రానున్నాయి. నేడు దేన్ని ఉచితంగా ఆశించకూడదు. మహిళలకు ఈరోజు కొన్ని లాభాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో పురోగతి లభిస్తుంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు ఇతరులను అనుసరించి వస్తువులను ఉంచుకోకూడదు. ఈరోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు వినాయకుడికి దుర్వా సమర్పించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తోంది. సింహరాశి రోజువారీ జాతకం. సింహరాశి వారికి ఈరోజు కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు తమ మధ్య ఎలాంటి అపార్థాలు తలెత్తడానికి అనుమతించకూడదు. ప్రేమ జీవితాన్ని గడిపే వారికి ఈరోజు బాగుంటుంది. ఈరోజు డబ్బుకు సంబంధించిన పని ప్రభావితం కావచ్చు. వ్యాపారులకు విదేశాల నుండి మంచి ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. ఈరోజు మీ బాస్ మీ నిజాయితీకి ముగ్ధులై మీకు మరికొన్ని బాధ్యతలు అప్పగిస్తారు. ఈరోజు మీకు 74% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు వినాయకుడికి సమర్పించుకుంటూ ప్రత్యేక పూజలు చేయాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజువారీ జాతకం. కన్యా రాశి వారికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు మీరు ప్రతికూలంగా ఆలోచించే వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి. విద్యార్థులు ఈరోజు వాళ్ళ లోపాలను గుర్తించాలి. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీకు కొన్ని మంచి సలహాలు ఇవ్వగలరు. ప్రేమ విషయాల్లో మీరు కొత్త ప్రతిపాదనలు పొందొచ్చు. ఈరోజు మీకు డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలు లభిస్తాయి. భవిష్యత్తును మెరుగుపరచడానికి కొత్త చర్యలు తీసుకుంటారు. ఉద్యోగులు కార్యాలయంలో మీకంటూ ఒక మంచి స్థానాన్ని సంపాదించుకోవాలనుకుంటే మీ సీనియర్లు హృదయాలను గెలుచుకోవాలి. వ్యాపారులు మార్కెట్లో కొత్త శత్రువులను సంపాదించుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 92% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు వినాయకుడికి ఆలయ సమీపంలో దాన ధర్మాలు చేయాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలిచ్చే అవకాశం ఉంది. మీ భావోద్వేగాలను మీ జీవిత భాగస్వామికి చూపించండి. వారికి మధురమైన మాటలు చెప్పండి. ఈరోజు జీవనోపాధి రంగంలో మంచి పురోగతి లభిస్తుంది. మీరు ఆస్తి కొనుగోలు అమ్మకం పనులు చేయొచ్చు. మీరు నిజంగా ఎంత కష్టపడి పనిచేస్తున్నారో మీ బాస్ సహోద్యోగులకు చూపించాలి. విమర్శలను హృదయపూర్వకంగా తీసుకోకండి, కానీ దాని నుండి నేర్చుకోండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈరోజు కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. ఈరోజు మీకు 85% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు గణేష్ చాలీసా పఠించాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తోంది. వృశ్చిక రాశి రోజువారీ రాశిఫలం.
వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలన్నింటిలోనూ మంచి విజయం సాధించే అవకాశం ఉంది. మీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు ఏదైనా కొత్తగా చేసేందుకు ప్లాన్ చేస్తారు. కెరీర్ పరంగా పురోగతిని సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు వినాయకుడికి లడ్డు నైవేద్యంగా సమర్పించాలి. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుసు రాశి రోజువారీ జాతకం. ధనుసు రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో గౌరవం పెరిగే అవకాశం ఉంది. ఖాళీ సమయంలో మీ చేస్తులతో ఫోన్ ద్వారా లేదా ముఖాముఖిగా ఏదైనా సానుకూల విషయాన్ని చర్చించుకోవచ్చు. డేటింగ్ చేస్తున్న వారికి ఈరోజు డేట్లో అంత మంచిగా అనిపించదు. మీరు తేదీకి తిరిగి షెడ్యూల్ చేసుకుంటే మంచిది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఆర్థికపరమైన విషయాల్లో అదృష్టం కలిసొస్తుంది. మీ వ్యాపార చర్చలు అద్భుతమైన ఫలితాలను ఇవ్వచ్చు. విద్యార్థులు ఈరోజు చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు వినాయక మంత్రాలను పఠిస్తూ పూజలు చేయాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశిఫలం. మకర రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ సమస్యల గురించి ఎవరితోనూ షేర్ చేసుకోకుండా అవివాహితులకు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం ఉంది. మరోవైపు వివాహితులకు ఈరోజు సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి ప్రత్యేకంగా ఏదైనా చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. పని నుండి చాలా అవసరమైన విరామం మిమ్మల్ని తిరిగి శక్తివంతం చేయడానికి సహాయపడుతుంది. విద్యార్థులు ఏదైనా కోర్సులో ప్రవేశం పొందుకోవాలంటే ఈరోజే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈరోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తోంది. పరిహారం: ఈరోజు గణేష్ చాలీసా పఠించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశిఫలం. కుంభరాశి వారికి ఈరోజు ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీ కుటుంబ సభ్యులు చాలా రంగాల్లో మీకు మద్దతు ఇస్తారు. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఆస్తి సంబంధిత విషయంలో మీరు విజయం సాధించవచ్చు. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు ఈరోజు శుభ ఫలితాలను పొందుతారు. ఈరోజు మీకు 69% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు వినాయకుడికి లడ్డు నైవేద్యంగా సమర్పించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి వారి రోజువారీ రాశిఫలం. మీనరాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వివాహితులకు గృహ జీవితం సాధారణంగానే ఉంటుంది. మీ ప్రేమపూర్వక ప్రవర్తన కారణంగా మీ ప్రేమికులు మీ వైపు ఆకర్షితులవుతారు. ఈరోజు మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉండవు. మీరు ఏదైనా పెద్ద లావాదేవీ చేయబోతున్నట్లయితే పెద్దల సలహా తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కొందరు వ్యక్తులు మందకోడి వ్యాపారం ఇప్పుడు క్రమంగా వేగం పుంజుకోవడం ప్రారంభిస్తుంది. పనిలో మీ సహోద్యోగులు కార్యకలాపాలను విస్మరించొద్దు. ఈరోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు గణేష్ చాలీసా పఠించాలి. చూసారు కదండి నేటి పంచాంగం మరియు నేటి రాశి ఫలాలు. రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.